హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయేది చికెన్ పకోడా. ఫస్ట్ హాఫ్ కేజీ చికెన్ పీసెస్ని తీసుకోండి. చికెన్ ముక్కలు చూపించే విధానంగా చిన్న ముక్కలుగా అయినా లేదా మీడియం ముక్కలుగా అయినా ఉండేలా చూసుకోవాలి. అప్పుడే చికెన్ పకోడా అనేది బాగా వస్తుంది. ఫస్ట్ ఉప్పేసి నీళ్ళతో ముక్కల్ని 3-4 టైమ్స్ బాగా వాష్ చేయాలి. తర్వాత వాటర్ లేకుండా వేరే బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు మ్యారినేషన్ ఎలా చేయాలో చూద్దాం. రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, ఒక అరదబ్బ నిమ్మ చెక్కను రసం కింద పిండుకొని ఇందులో వేసుకోండి. అలా వేసుకున్న ఉప్పు, పసుపు, నిమ్మరసాన్ని ఒక 2 నిమిషాల పాటు ముక్కలకి బాగా తగిలేలా కలుపుకోవాలి. రెండు నిమిషాల తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 2 టీ స్పూన్ల గరం మసాలా పౌడర్, 2 టీ స్పూన్ల జింజర్ గార్లిక్ పేస్ట్. ఈ మసాలాలన్నీ కూడా ముక్కలకి బాగా పట్టేటట్టు మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్, 1 టేబుల్ స్పూన్ రైస్ ఫ్లోర్, అలాగే 2 టేబుల్ స్పూన్ల శనగపిండి. తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి తరుగుని, కొత్తిమీరని, పుదీనాని, అలాగే కరివేపాకుని. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ముక్కలకి బాగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి. వాటర్ సరిపోకపోతే కొంచెం వాటర్ వేసుకొని మంచి కన్సిస్టెన్సీకి వచ్చేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి కనీసం 1 అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఎంత ఎక్కువసేపు ఫ్రిడ్జ్లో పెడితే టేస్ట్ అంత బాగా వస్తుంది. 1 అవర్ తర్వాత ఆయిల్ని హీట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని చికెన్ పీసెస్ని ఆయిల్లోకి వేయాలి. ఇలా మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ చికెన్ పీసెస్ని వేసుకుంటే బయట క్రిస్పీగా లోపల టెండర్గా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఈవెన్గా అన్నీ ఫ్రై అయ్యాక అన్నీ పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. అలాగే వాటిల్ని ఆనియన్స్తో లెమన్స్తో సర్వ్ చేసుకుంటే మీ వేడి వేడి చికెన్ పకోడా అనేది రెడీ అయిపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్.